నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. పిల్లినైనా బోనులో పెట్టి కొడితే పులిలా మారుతుందన్న నానుడి అవనిగడ్డ ప్రాంత రాజకీయాలకు అతికినట్లుగా సరిపోతుంది. శాంతి కామకులైన ఎందరో నేతల సహచర్యంతో దివ్యసీమగా మారిన దివిసీమలో మళ్లీ పాతకాలం నాటి పోకడలు పొడచూపుతున్నాయి. కొందరు నేతల రాజకీయ నియంతృత్వ ధోరణితో నివురుగప్పిన నిప్పుల ప్రజాగ్రహం పెల్లుబిక్కుతోంది. ముఖ్యంగా ఓ షాడో నేత కనుసన్నల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధి తన స్థాయిని మరచి అరాచకాలకు ఆద్యుడిగా మారడం స్థానిక ప్రజానికానికి కష్టాలు తెచ్చిపెట్టింది. శృతి మించిన వీరి అక్రమాలు అరాచకానికి కూడా దారితీస్తుండటంతో దివిసీమ ప్రజల పాలిట శాపంగా మారింది. అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ ప్రాంతంలో రాజకీయ ముసుగులో కొందరు ముఖ్య నేతలే అరాచకాలను పెంచి పోషిస్తుండటంతో స్థానిక ప్రజల నుండి ధిక్కార స్వరం వినిపిస్తోంది. అవనిగడ్డ నియోజకవర్గాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చడం ద్వారా సదరు నేత చరిత్ర పుటల్లో తనకంటూ ఓ చీకటి చరిత్రను లిఖించుకున్నాడు. ఘంటసాల మండలం శ్రీకాకుళం నుంచి మోపిదేవి, నాగాయలంక, చెల్లపల్లి, కోడూరు, అవనిగడ్డ వరకు ఇసుక, బుసక, మట్టి మాఫియాలకు ఆయన తెగబడ్డారు. జగనన్న కాలనీల పేరుతో రాత్రిళ్లు విచ్చలవిడిగా భారీ స్థాయి టిప్పర్లతో అక్రమ రవాణాకు తెరతీశారు. నాగాయలంక మండలం ఎదురుమొండి సముద్రపాయలో పడవల్లో బ్లాక్ శాండ్ ను తరలించి బయట ప్రాంతాలకు అమ్ముకున్న ఘన కీర్తి ఆయనదే. లారీ బ్లాక్ శాండ్ టిప్పర్ 5 లక్షల రూపాయలు ఉండగా భారీగా బయట ప్రాంతాలకు తరలించి కాసులు మూటగట్టుకున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రభుత్వ లేఅవుట్ కింద 1400 మందికి పాత ఎండ్లంక కరకట్ట కింద నివాసానికి పనికిరాని ఇళ్ల స్థలాలు పేదలకు ఇచ్చి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 100 మందికి 2 సెంట్ల చొప్పున అవనిగడ్డ శివారు లంకమ్మ మాన్యంలో విలువైన భూమిని తన బంధువులకు ఆయన వెంట తిరిగే వారికి కేటాయించారు. ఇసుక తవ్వకాలు విపరీతంగా చేయడంతో ఘంటసాల మండలం శ్రీకాకుళం నుండి నియోజకవర్గంలోని పలు మండలాల్లో నదీ తీర ప్రాంత కరకట్టలు కోతకు గురయ్యాయి. కృష్ణమ్మకు గుండె కోతకు గురి చేసినటువంటి అక్రమ తవ్వకాలు సైతం సదరు నేత కనుసన్నల్లోనే జరిగాయి. పులిగడ్డ వద్ద 20 నుండి 30 మీటర్ల మేర కోతకు గురవగా ప్రస్తుతం గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా ఇష్టానుసారంగా అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టి నగదును జేబుల్లో నింపుకోవటంలో ఆయనను మించిన వారే లేరు. ఇది చాలదన్నట్లుగా పులిగడ్డ ఆక్విడెక్ట్ మరమ్మతులు కూడా తూతూ మంత్రంగా చేయించి వాటిలో వాటాలు మెక్కేసి తనకేమీ తెలియదని ఆ నెపాన్ని కాంట్రాక్టర్ పైనే నెట్టేసి అధికారులను బెదిరించడం ద్వారా స్టేట్మెంట్లు ఇప్పించిన ఘనత ఈ నేతది. ప్రకృతి వనరులు దోచుకోవడం ద్వారా ధనదాహం తీరని సదరు ప్రజాప్రతినిధి అసాంఘిక కార్యక్రమాలకు సైతం పెంచి పోషించాడు. అవనిగడ్డకు చెందిన తన ముఖ్య అనుచరుడి తోటలో ఏకంగా పేకాట శిబిరాలు నిర్వహించడం ద్వారా ప్రజాప్రతినిధి అన్న పదానికే మాయని మచ్చను తెచ్చిపెట్టాడు. అంతటితో ఆగకుండా మరో మహిళా ప్రజాప్రతినిధి భర్త కాల్మనీ వ్యాపారానికి నీడలా నుంచి ఎందరో నష్టపోవడానికి కారకుడయ్యాడు. నియోజకవర్గంలో గంజాయి మాఫియా బ్యాచ్లను ప్రోత్సహించిన ఆయన అక్రమ రేషన్ బియ్యం తరలింపు, పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు తదితర చిన్నపాటి దందాలను సైతం వదల్లేదు. అవనిగడ్డలో ప్రధాన సమస్య డంపింగ్ యార్డు. ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డును మండల పరిధిలోని పాత ఎండ్లంకకు తరలించాలని భావించారు. చివరకు ప్లాన్ వర్కౌట్ కాక అశ్వారావుపాలెం తరలించేందుకు విశ్వ ప్రయత్నాలు సాగించారు. అక్కడి గ్రామస్తులు ధర్నా చేయడంతో సదరు నేత పప్పులుడకలేదు. సదరు నేతకు స్నేహితుడైన మరో నేత కళ్యాణ మండపం నిర్మాణానికి ఈ డంపింగ్ యార్డు అడ్డుగా ఉందని ఆడిన ఆటను ప్రజలు గుర్తించడంతో అసలు భాగవతం బయటపడింది. అక్రమాలు అరాచకాలలో ఆరితేరిన సదరు నాయకుడు చివరకు దౌర్జన్యాలకు ఒడిగట్టాడు. తనను ప్రశ్నించిన పాపానికి ప్రతిపక్ష పార్టీ నేతలు మహిళలపై స్వయంగా తానే కర్రలతో దాడికి దిగడం ద్వారా వీరంగమే సృష్టించాడు. ఎదురుమొండి వాసుల కళ అయిన వారధి నిర్మాణం నిధుల గురించి ప్రకటన చేసేందుకు వచ్చిన తోటి ప్రజాప్రతినిధులతో పాటు వారి వర్గీయులపై దాడి చేయించాడు. దీంతో ఎదురుమొండి వారధికి సంబంధించి నిధుల ప్రకటన చేయకుండానే సదరు నేతలు భయపడి వెళ్లిపోయారు. అయితే ఇన్నాళ్ళు సదరు ప్రజాప్రతినిధి అక్రమాలను చూసి చూడనట్లు పోయిన ప్రజలు ఆయన దౌర్జన్య కాండను మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ పక్క అసాంఘిక శక్తులు పేట్రేగిపోతుండటం, మరోవైపు సదరు నాయకుడు కూడా స్వయంగా దాడులకు తెగబడుతుండటం వెరసి దివిసీమ ప్రజలు రగిలిపోతున్నారు. మరోవైపు సదరు నేత వెనుక ఉన్న షాడో ఆగడాలు నానాటికి శృతిమించిపోతున్న క్రమంలో ఈ దుష్ట ద్వయానికి గట్టిగా గుణపాఠం చెప్పేందుకు జనం సిద్ధమవుతున్నారు. దీంతో అవనిగడ్డలో పెల్లుబికుతున్న ప్రజాగ్రహం ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.